కానీ ప్రజలకు మన వ్యూవర్స్ కు సరైన పద్ధతిలో అందించలేకపోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్స్ whenever you get a chance to speak you can unmute it okay please Nagar come on. ఏదైతే సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన దోపిడీ జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రత్యేకించి. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి, నిధులు నియామకాలు. సరే కొత్త నియామకాలు ఎన్ని చేస్తున్నారు అనేది మనం కొద్దిసేపు పక్కకు పెడితే మిస్బా గారు ఒక నిమిషం అండి. మిస్బా రెహమాన్ గారు మీరు మీ ఫోన్ మ్యూట్ చేయండి ప్లీజ్. మిస్బా గారి దగ్గర నుంచి వెళ్ళి బాగా వాయిస్ వస్తున్నది, పీసీఆర్ ఇప్పుడు చెప్పడం జరిగింది, మ్యూట్ చేయండి. మీ వెర్షన్ వచ్చి మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాయక్ గారు చెప్పండి. కొత్త నియామకాల పేరుతోటి 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డున పడేసే పరిస్థితి ఈ అధికారం ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ముందు మనమైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముందు రెగ్యులరేషన్ చేయాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి. వీటి జోలికి పోకుండా ఈ ప్రభుత్వం నియామకాలు చేస్తున్నామని చెప్పి 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏజెన్సీ లాంటి ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఈరోజు రోడ్డున పడేయడం అనేది మంచి పద్ధతి కాదు, ఈ ప్రభుత్వానికి సరైంది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను ముందు రెగ్యులర్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా ఖాళీ పోస్టులు ఉంటే జనాభా ప్రాతిపదికన పోస్టులను పెంచి మీ కొత్త ఉద్యోగాలు తీసుకోవాలి తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులను అట్లే పక్కకు పెట్టి అవసరమైతే వీళ్ళని ఇళ్లకు పంపించేసి వీళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాం అనే పద్ధతి ఈ ప్రభుత్వానికి సరైనది కాదు. కాబట్టి అది వైద్య ఆరోగ్య శాఖ అయినా, లేదు రెవెన్యూ శాఖ అయినా, గృహ నిర్మాణం అయినా, ఆర్టీసీ అయినా, ఎలక్ట్రిసిటీ అయినా, ఏమైనా ఏ ప్రభుత్వ శాఖ అయినా అసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం. ఈరోజు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ సరిగా నడవాలంటే నీ ఉద్యోగ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. మేము ఇందులో పని చేసుకుంటూ మేము రోజు కష్టాలను నష్టాలను మేము వచ్చిన రోజు ఏమనుకున్నాం, ఏదో ఒక రోజు మాకు మంచి జీవితం వస్తుంది, మా మీద ఆధారపడ్డ మా కుటుంబం పిల్లలు మంచి జీవితం అనుభవిస్తారు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పర్మనెంట్ అవుతామని వచ్చాం. కానీ ఈ రోజు 25 ఏళ్ళు గడిచినా 30 ఏళ్ళు వస్తున్నా మా వయసు 55 సంవత్సరాలైనా మమ్మల్ని రెగ్యులర్ చేయకపోవడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలు. కాబట్టి ప్రభుత్వం అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పి 25 ఏళ్లుగా కొట్లాడుతా ఉన్నాం. కనీసం ఎంత దుర్మార్గం అంటే కనీసం చనిపోతే దహన సంస్కారాలకు రెగ్యులర్ ఎంప్లాయీకి 20,000 ఇస్తా ఉన్నారు, కానీ 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఉంటాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనీసం సెలవులు ఉండవు. మేము ఏం చెప్తా ఉన్నాం, గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలి, ఇండ్లల్లో ఉండాలి, మాతా శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల సరైన ఆహారం తీసుకోవాలి. మరి మేము సరైన ఆహారం తీసుకోవాలంటే మాకు వేతనం ఇవ్వనప్పుడు మేము ఎట్లా సరైన ఆహారం తీసుకుంటా ఉన్నాం? మాతా శిశు సంరక్షణ కోసం పాటుపడుతున్న మాకు సంరక్షణ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియదు కాదు. 25 ఏళ్లుగా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలకు తెలుసు. అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారి హామీలు ఇస్తా ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాత పద్ధతే కొనసాగిస్తా ఉంటారు. కాబట్టి గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఏమీ లేదు. గత ప్రభుత్వాలు ఏదైతే పాలసీని అవలంబించాయో ఈ సంవత్సరంన్నర కాలంలో అదే చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు బేషరతుగా మీరు ఏదైతే 5 సంవత్సరాలకు పరిపాలించడానికి ప్రజలు అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలి. ఈరోజు కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, డైలీ వేజ్ అయినా సుదీర్ఘ కాలం నిన్న మొన్న ఈ సంవత్సరం క్రితం తీసుకున్న వాళ్ళు కాదు, వీళ్ళంతా 25 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం బేసిజాలకు పోకుండా అందరినీ ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేసి నెల వేతనాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ నాయక్ గారు, ఇప్పుడు ఒకసారి రెహమాన్ గారి దగ్గరికి వెళ్దాం. రెహమాన్ గారు, ఎప్పుడైతే మనం ఈ పరిస్థితి ఉన్నా మనకు సంబంధించిన నాయక్ గారు చెప్పినట్టుగా
25 సంవత్సరాల నుంచి వెళ్ళి అతను వేస్తున్నప్పటికీ 10 నుంచి వెళ్ళి 20,000 రూపాయలు వస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదు, వారికి సెలవులు లేవు. ఏదైతే దినదిన గండంతో గలుపుతున్న ఈ రోజులలో ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులుగా ఇప్పుడు తీసుకున్నారో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వారు వచ్చి డామినేట్ చేసుకుంటూ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ 20 సంవత్సరాలు చేస్తున్నారో వారి మీద ఆధిపత్యం కూడా కొనసాగిస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, చాలా దుర్భరమైన